ఇప్పుడైతే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానండి. గుర్తుపట్టలేదా? నజ్మా. ఓ నజ్మా గారు, హాయ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు ఎవరికైనా విషెస్ చేయాలనుకుంటున్నారా? ఈరోజు విషయం లేదు కానీ అండి, సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఏం సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారు? నాన్న సాంగ్ ఉంది కదా, నాన్న ఏదో ఒకటి నాన్నకు సంబంధించి మీరు ఏ సాంగ్ ప్లే చేసినా ఓకే. ఓకే, నాన్నకు సంబంధించింది ఏ సాంగ్ అన్నా వేయమంటారు? వేయమంటాను. ఓకే. ఓకే. ఏం లేదా ఈరోజు క్వశ్చన్ ఉంది, మరి మీరు ఆన్సర్ చేస్తారా? ట్రై చేస్తాను, నిన్నైతే అవ్వలేదు. మరి ఈరోజు ట్రై చేస్తారా? పక్కా. ఓకే, క్వశ్చన్ అడగమంటారా నన్ను? అడగండి. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువులను జీవాల్ని వేటాడుతూ ఉంటుంది. మౌతా? ఏంటిదండి? నూరా? కాదండి, లేని అడవిలో. రాంగ్ ఆన్సర్. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువులను జీవాన్ని వేటాడుతూ ఉంటుంది. క్లూ ఏమన్నా ఉందా కాలేజ్ కోసం? క్లూ అంటూ ఏమి ఇవ్వకూడదండి. మరి మీరు ఆన్సర్ గెస్ చేయాలి కదా. మేము క్లూ ఇస్తే మీరు గెస్ చేసి ఏం ప్రయోజనం ఉంటుంది? క్లూ అంటే ఆన్సర్ కాదు కదండి, ఏదో చిన్నగా అలా. అడవి, ఆకులు లేని అడవిలో అంటే మనకి ఏమో చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో. నాకైతే హెయిర్ అనిపిస్తుంది. మరి జంతువులు? కాదా? రాంగ్ ఆన్సర్ అండి. క్లూ ఏదన్నా ఇవ్వండి. క్లూ అంటూ మీరే చెప్పేసేయాలి, క్లూ ఏం లేదు. తెలీదండి. ఓకే, లాస్ట్లో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆల్రెడీ ఒకరు చెప్పేశారు అండి. ఇలానే కాల్ చేస్తాను. ఓకే, తప్పకుండా రేపైతే ఆన్సర్ చెప్పండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి నజ్మా గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడైతే నజ్మా గారు అడిగిన సాంగ్ అయితే వచ్చేసింది, చూసి ఎంజాయ్ చేసేద్దాం.